క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చర్చ్ వర్తమానాలతో పాటుగా క్రైస్తవ సంబంధితమైనటువంటి అనేక అంశాలను మీ ముందుకు తెస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ దట్, అనేక వార్తా విశేషాలు, అద్భుతమైనటువంటి సజీవ సాక్ష్యాలు, ఇంకా మీకోసం ఎన్నెన్నో మన ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి. మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం మన మినిస్ట్రీ నుండి ప్రార్థన చేస్తున్నాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అయితే ఈ ఉదయకాల వేళలో జరిగిపోయిన ఒక సంఘటన మీ దృష్టికి తెస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక భాగాన్ని మీకు ముందుగానే పరిచయం చేశాం. అదేంటంటే, విజయవాడలో జరిగినటువంటి ఆటో డ్రైవర్లు మతోన్మాదులుగా మారారా అన్న అంశం మీద మొదటి పార్ట్గా మీకు ఒక వీడియోని రిలీజ్ చేశాము. వేలాది మంది వీక్షించారు. చాలామంది మీలో దాని మీద కామెంట్ చేసి మీ స్పందన తెలియజేశారు. చాలా సంతోషం. తరువాత నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ కార్యక్రమంలో నాకు తెలిసినటువంటి పల్లె ప్రభుదాస్ గారు అనేటువంటి సేవకుడు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ఆయన నాకు ఫోన్ చేయటం జరిగింది. ప్రభుదాస్ గారు కూడా మరి చాలా కాలంగా క్రైస్తవ సమాజం పక్షంగా పోరాటాలు చేస్తూ ఆయన వంతు ఆయన చేయగలిగిన పని, మంచి పని క్రైస్తవ సమాజం పక్షంగా ఆయన చేస్తూ వస్తున్నారు. ఆ రోజు సంఘటనలో ఆయన కూడా ఉన్నానని, అక్కడ జరిగిన విషయాలు నాతో చెప్పడం జరిగిందండి. వాస్తవంగా వాళ్ళు ప్లకార్డులు పుచ్చుకొని విజయవాడ ఒక సెంటర్లో మౌనంగా చక్కగా ప్లకార్డులను ప్లే చేస్తూ లేకపోతే షో చేస్తూ అట్లా నిలుచుని దేవుని సువార్తను చాలా చక్కగా, నమ్రతగా, నిశ్శబ్దంగా, చక్కగా వారు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక క్రొత్త పంథ అని మనం భావించవచ్చు. అవునండి, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి మైక్ శబ్దం లేకుండా, ఎలాంటి పంచి పెట్టకుండా, వాళ్ళేదో బతిమలాడకుండా, వాళ్ళకేదో ఇవ్వకుండా, జస్ట్ దేవుని వాక్యాలతో వ్రాయబడిన ప్లకార్డ్స్ చూపిస్తూ, నిజమైన దేవుడు యేసు ప్రభువు, ఈ లోక సృష్టికర్త యేసు ప్రభువే, దేవుళ్ళు చాలామంది లేరు, దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు, కనుక ఆయన నమ్ముకొనండి, నిత్య జీవాన్ని పొందుకొనండి అన్నటువంటి అర్థాలు వచ్చేటట్లుగా ప్లకార్డుల్లో చక్కగా వ్రాసి ఒక 4-5 సహోదరులు వాటిని పుచ్చుకొని చక్కగా ప్లకార్డులు ప్లే చేస్తూ లేకపోతే వాటిని షో చేస్తూ ఆ వీధిలో చక్కగా అట్లా సెంటర్లో నిలబడ్డారండి. ఓకే, అయితే ఆ సమయంలో మరి ఒకరిద్దరు మతోన్మాదులు వాళ్ళు ఏదో పాపం చేస్తున్నట్టుగా, వాళ్ళు ఏదో నేరం చేస్తున్నట్టుగా భావించి వీడియోలు తీస్తూ వాళ్ళ మీద ఏదో దౌర్జన్యం చేసే పని చేస్తే, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఒక 4-5 కలిసి, ఆ వాళ్ళు హిందువులండి, కనుకనే వారికి సైతాను ఆవరించింది, వారు హిందూ విధానంలో ఆటో డ్రైవింగ్ చేసుకునేటువంటి వారు, మనకు అర్థమవుతుందండి. ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇట్లాంటివి పట్టించుకోరు. ఎవరు ఏ ప్రచారం చేసుకున్నా చూస్తూ వెళ్ళిపోతారే తప్ప మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ వాదులాటకు దిగరు, లేకపోతే ఎందుకు మా గ్రామంలోకి వచ్చారు అంటూ కొట్లాటకు దిగరండి. సహజంగా ఎక్కడ నేనైతే ఇంతవరకు అలాంటి కార్యక్రమాన్ని చూడలేదు. క్రైస్తవ సోదరులు కానీ, ఇస్లాం సోదరులు కానీ, బౌద్ధిస్టులు కానీ, అంబేద్కరిస్టులు కానీ, జైనులు కానీ ఎవరు దీని జోలికి రారండి. కేవలం హిందువుల్లో మతోన్మాదపు బుద్ధితో
మతోన్మాదులైనటువంటి వారు మాత్రమే సహించలేక, ఓర్చుకోలేక, సత్యదేవుణ్ణి అంగీకరించలేక భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోతుంది అన్న భయం చేత కొంతమందిని సైతాను ప్రేరేపిస్తే వాళ్ళు ఈ రీతిగా దాడులు చేయటం చేస్తూ ఉన్నారండి. అలా ఉండండి, ఒక్క నిమిషం. మీ ధైర్యం ఏంటి చెప్పండి, మీ ధైర్యం ఏంటి? కాదు, మీరు ఎందుకు వచ్చి అంటే మానవాది గోళ్ళు ఏమైనా పర్లేదు, మీరు ఏమైనా పర్లేదు. ఇప్పుడు పాపులు, పాపులు, తమ్ములు, రాజులు, సాహిబ్ గారు ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? ఎల్లవయ్యా బాబు, వందకు చేయి, ఫోన్ వందకు చేయి, ఎవరికైనా చేసుకోండి, చేసుకోండి. నువ్వు చేసుకో, నువ్వు చేసుకోవయ్యా. మీకు ఇబ్బంది ఏంటని చెప్పండి, మీకు ఇబ్బంది ఏంటి? నువ్వు చేసుకో. మీరెవరయ్యా? మీరెవరు? ఇప్పుడు ఒకటి మత ప్రచారం కాదు, మైకి పర్మిషన్ కావాలి, మైకి పర్మిషన్ కావాలి, కేకలిస్తే పర్మిషన్ కావాలి. మేము మాట్లాడట్లేదు, నిలబడ్డాం, ఇక్కడ గంట నిలబడ్డాం, మేము మాట్లాడట్లేదు, మేము ఎవరికి చెప్పట్లేదు, టెంపుల్ గా లేవు, ఎవరికి ఏం చెప్పట్లేదు, టెంపుల్ గా లేవు. ఏమండి, ఏది గుడి, ఏది గుడి? వాళ్ళ బూతులు మాట్లాడచ్చు, ఆయన బూతులు మాట్లాడచ్చు, ఆయన బూతులు మాట్లాడచ్చు, ఆయన కేకలేయచ్చు. ఏమన్నా నిలబడ్డాం, మమ్మల్ని కొట్టకు వస్తున్నారండి. ఇప్పుడు మీకు అంత నొప్పి ఎందుకండి? మీకు అంత నొప్పి ఏంటి? మీరు కంగారు పడుతున్నారు, మీరు కంగారు పడు, కంగారు పడు, కంగారు పడు, కంగారు పడుకో. ఇది చాలా దుర్మార్గమైన దుష్ట చర్య. అయితే తర్వాత అండి ఆడ చాలా మీకు చూపిస్తానండి, చూపిస్తూ ప్లే చేస్తావు, అవి ఆల్రెడీ మీరు చూశారు, అయినా మరొకసారి మీకు చూపిస్తానండి. తర్వాత ఏం జరిగిందండి, చాలా విపరీతమైనటువంటి వాగ్వాదం జరిగింది. క్రైస్తవులకి ఎక్కడికక్కడ శాంతి, సమాధానం, సహనము అనేటువంటి వాక్యము చేత బంధించబడి చాలా మట్టుకు ఓర్చుకున్నారండి. చివరాఖరికి క్రైస్తవులే పోలీసులు పిలవటం జరిగింది. ఏమండి, ఇందులో ట్విస్ట్ ఇదే. సాధారణంగా మతోన్మాదులైన వారు భయపెట్టడానికి పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడేదో నేరం ఘోరం జరిగిపోతున్న రెండోహో అని వాడు బతివులు ఆడుకొని పిలుచుకొని వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందంటే పాపం ఆ కానిస్టేబుల్ కానీ పోలీసులు కానీ ఏం చేస్తారండి, రెండు వైపులా సర్ది చెప్పి వెళ్ళకండి అని పంపించేస్తారు. ఈసారి ట్విస్ట్ ఏంటంటే క్రైస్తవులే పోలీసులు ఇన్వైట్ చేశారండి. పోలీసు వారు అక్కడికి రావటం జరిగిందండి. వచ్చిన తర్వాత వారి వచ్చి రాకసరికనే ఆటోమేటిక్గా తోక ముడుచుకొని మతోన్మాదులైన వారు పారిపోయారు. ఇది ఇక్కడ ట్విస్ట్ అన్నమాట. మీకు అర్థమైందండి? పోలీసులు రావటం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందని అడిగారు. అయ్యా ఇలా చేస్తున్నాం, మేము సైలెంట్గా ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డాం, మా మీద అన్యాయంగా దాడి చేయడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు, తిట్టడానికి వచ్చారు, భయంకరంగా దూషించారు, ఒక విధంగా వారి మీద దాడి చేసినట్లుగా కూడా నా దగ్గర చిన్న సమాచారం ఉందండి. ఒకళ్ళు ఇద్దరు దాడి చేశారు, ఆటో డ్రైవర్లు కాదు కానీ
ఆ గళ్ళ షర్టుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు కనబడతాడు. బాగా వాళ్ళతో వాగ్వాదానికి దిగాడు. బాగా సైతాన్ శక్తి ఆవరించినట్టుగా ఉంది. సో అతను చేసుకున్నట్లుగా కూడా నేను విన్నాను. అయితే అది ఎంతవరకు ఖచ్చితత్వం అన్నది నేను చెప్పలేను. పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. తర్వాత పోలీసులు అయితే ఎప్పుడైతే అక్కడికి రావడం జరిగిందో తప్పు వీరిదే గనక అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఆటో డ్రైవర్లు కూడా పరారైపోయారు. ఆ మతోన్మాదులంతా పరారైపోయారు. ఒక్కడక్కడ అడ్రస్ లేడు. దీన్ని బట్టి ఇందు మూలముగా క్రైస్తవ సమాజం అంతా నేర్చుకోవలసిన నీతి ఏంటి అనగా, మనము భయపడకుండా ధైర్యంగా పోలీస్ అనగానే మనమే పోలీసులకి ఫోన్ చేస్తే మతోన్మాదులు దెబ్బకు తోక ముడుచుకొని పారిపోతారు. ఇది ఇక్కడ నీతి, గుర్తుంచుకోండి. కాబట్టి మనం తప్పు చేయట్లేదు. మనం శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చట్ట అనుకూలంగా మన యొక్క క్రైస్తవ్యాన్ని మనం ప్రచారం చేసుకునే హక్కు మనకు ఉంది గనక మనం చేస్తున్నాము. కనుక ఎవరు భయపడాల్సిన పని లేదు. ఏమండి, మీకు అర్థమైంది కదా? సో నేను ఇప్పుడు ఆ వీడియోలు మీకు ప్లే చేసి పూర్తిగా చూపిస్తానండి. అంటే ముందు వీడియో పెట్టాం కానీ అక్కడికి పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి రాగారు వాళ్ళు పారిపోయారు అన్న సంగతులు మొదటి వీడియోలు లేవు. రెండో వీడియో మీకోసం తీసుకొస్తున్నాము. పోలీసులు అక్కడికి వచ్చారు, పోలీసులు రంగప్రవేశం చేయగానే మతోన్మాదులు తోక ముడుచుకొని పారిపోయారు అన్న విషయాన్ని మీ దగ్గరికి తేవాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యము. విన్నారు కదండి? ఏదో శివశక్తి ఆ ఛానల్ నుండి ఇంకా రకరకాలైన కొన్ని పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన ఛానల్స్ ఉన్నాయి. ఆ సేన ఈ సేన అని ఇట్లా వీళ్ళన్నీ ఈ లైవ్లు లేకపోతే ఈ సోషల్ మీడియా ఇదంతా కూడా చూస్తూ కొంతమంది పాపం ఏదో ప్రదర్శిద్దాం, ఏదో ఒక రీతిగా దాడి చేద్దాం, మనం కూడా పేరు తెచ్చుకుందాం సోషల్ మీడియాలోని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి కేసుల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొంతమంది మతోన్మాదులైనటువంటి బిడ్డలు. వాళ్ళ కేసులు పడ్డాయి అనుకోండి, కేసులు పెడితే పాపం బయటికి రాలేక మళ్ళా కాళ్ళ వేళ పట్టుకొని అయ్యా వదిలేసేయండి, తప్పైపోయిందండి అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఏమండి, గతంలో అక్కడ వాళ్ళెవరో ఎక్కడో బాప్తీసం తీసుకున్నంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి నోటుకొచ్చిన మాట్లాడి ఇది మా దేశం, హిందూ దేశం, ఇక్కడ బాప్తీసాలు ఇస్తారా మీ ఎందుకు తేలుస్తా అని చెప్పి నోటుకొచ్చినట్టు పేలాడండి ఓ వ్యక్తి. ఆ తర్వాత ఏం జరిగిందండి? మన వాళ్ళు చల్లగా మెల్లగా మాట్లాడకుండా మౌనంగా వాక్యానుసారంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు పిలిపించారు. అప్పుడు అయ్యో నా తప్పు అయిపోయింది బాబు, అయ్యా దండాలు దండాలు మీకు దండాలు మీకు దండాలు మీకు దండాలు, నన్ను వదిలేసేయండి బ్రతిమాలుకున్నాడండి ఆ మతోన్మాది ఆ బిడ్డ. పాపం తెలిసి తెలియకండి ఇట్లా ప్రేరేపించబడుతున్నారు. కొంతమంది పుస్తకాలు చదివి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసి తెలుసో తెలియక ఇలాంటి తప్పులు చేస్తున్నారు. కనుక సోదరులారా, ఇలాంటి తప్పులు చేయకండి. సువార్త ప్రకటించుకోవటం రాజ్యాంగ విరుద్ధం కాదు, చట్ట విరుద్ధం కాదు. మీరు కూడా మీ మతాన్ని స్ప్రెడ్ చేసుకోండి, ప్లకార్డులు పట్టుకోండి, కరపత్రికలు పంచుకోండి, మైకులు పెట్టి మీ అనౌన్సులు చేసుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పాపం వీళ్ళు మాత్రం ఏమండి, ఒక్క కరపత్రిక చూశారంటే, బైబిల్ చూశారంటే, పాట పాడటం రోడ్డు పెట్ట చూశారంటే వీళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతాయండి. వామ్మో ఇంకేముంది, వామ్మో ఏంటి ఇంత భయం ఏంటండి వీళ్ళకి అంటే సత్యం లేదు, మా గ్రంథ బండారం అంతా బయటపడిపోతుంది, సో బైబిల్లో సత్యం ఉంది, ప్రజలంతా ఆకర్షించబడుతున్నారు అని వీళ్ళ గుండెల్లో భయం పట్టుకుంటుందండి. ఇంతే. మరి ఇలాగే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు అంటే కేవలం వాళ్ళు సేవించే గ్రంథాల్లో సత్యం లేదు, వాళ్ళ మతంలో సత్యం లేదు, ప్రజలు సత్యాన్ని గ్రహించి సత్యం వైపు పరుగులు తీస్తున్నారు, వీళ్ళని ఆపటం కష్టం, కాబట్టి కొట్టు తిట్టో నయానో భయానో యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చి పెట్టో ఏదో ఒక రీతిగా క్రైస్తవ్యాన్ని ఆపుదాం అన్న ప్రయత్నాలు చెల్లవు, ఇక మీదట చెల్లవు. గుర్తుంచుకోండి. ఆ వీడియో ప్లే చేస్తానండి, చూడండి. మీ అందరికి కూడా యేసు ప్రభు పేరిట మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ. నిలబడండి. ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నారు? ఆగండి.
ఉంటే వాళ్ళే వస్తారు, అంతేగాని మీ రోడ్ల మీద మేము రమ్మని చెప్పలేదు అన్న, మేము రమ్మని చెప్పట్లేదు, నోటుతో చెప్పట్లేదు. చదవండి, చదువుకోండి, చదువుకోండి, బోర్డులు చదువుకోండి. పబ్లిక్ డొమైన్ లో పెట్టాను, పబ్లిక్ డొమైన్ లో పెట్టాను. చదవండి, చదవండి. దానికి ఆన్సర్ చెప్తావు నువ్వు ఆన్సర్ చెప్తాను చాలు, నువ్వు ఆన్సర్ చెప్తాను చాలు. దానికి చెప్పు, నువ్వు దానికి చెప్పు. వాళ్ళే వస్తారంటే 10 మందికి బట్టి అన్నం పెట్టారు, మీరు మాటలు చెబుతారు. జస్ట్ అడిగి డిస్కషన్ అయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళేమి ఎంతమంది 5 ఉన్నారు, 5 ఉన్నారు. అల్లరి చేసిన మాత్రం వెళ్ళిపోయారండి. వీళ్ళేమో రెచ్చిపోయి మా మీద తీసుకొస్తామంటే వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నాను కదా. పోలీస్ కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్. వెంకట్రావు ఏం లేదు సార్, వాళ్ళు చెప్పేస్తే సార్ మాట్లాడుతున్నాను సార్. మార్నింగ్ ఒక గంట కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నాను. నా పేరు చిట్టుబాబు, అమలాపురం సార్. నేను మిగతా మన వాళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి వచ్చాను సార్. మన టీంతో ఫామ్ అయ్యి ప్లకార్డ్స్ పట్టుకుని నిలబెడుతున్నాం సార్. ప్రతి విజయవాడ, గన్నవరం ఈ రోజు అయిపోయింది. కాకినాడ, రాజమండ్రి కూడా చేసుకున్నాం. సో ఈరోజు చేసుకున్నాం ఇలాగా సార్. సార్ ఇక్కడ ఒక ఆయన చిన్న అని వచ్చి నిలబడి మీకు పర్మిషన్ ఉందా అని అడిగారు. సార్ మాకు పర్మిషన్ ఏం లేదు, ఇలా మౌనంగా నిలబడి ఒక గంట వెళ్ళిపోతాం సార్ అన్న. ఈ లోపల ఆటో వాళ్ళని 2-3 రెచ్చగొట్టి అడిగించి మీకు ఏమైనా కొళ్ళు దెబ్బ అయినా కొడకల్లారో వేసేస్తాం, జాగ్రత్త, బహిరంగ వాళ్ళందరూ వస్తున్నారు, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతాం సార్. చిన్న ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎస్ సార్. ఇలాంటి సెంటర్లో చేసేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ అప్లైన్ చేయాల్సి, కంప్లైంట్ చేయాల్సింది సార్. పర్మిషన్ తీసుకోవాల్సింది, కంప్లైంట్ కాదు. పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. కారణం ఏంటంటే దానికి ఎంత హైవే బ్లాక్ అవుతుందో ఇది. అవును సార్. విఐపి రూట్ ఉంది. మీరు సార్ 5 ఉన్నారు సార్. చిన్న మాట నాన్న, నేను 4 వెళ్ళివ్వండి అలా చెప్పా మన వాళ్ళకి. అంటే ఇలాంటి ప్లేస్లో ఈ రామవరపురం రింగో లేకపోతే బెంచ్ సర్కిల్ అలాంటి ఏరియాల్లో కనుక ఏదైనా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది. లేకపోతే ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడతారు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇంకో కార్యక్రమం పెట్టాలనుకున్నారు, మీరు పర్మిషన్ పెట్టారనుకోండి, ఆ వెరిఫై చేసి ఆ పాసిబిలిటీస్ ఉన్నాయో లేదో చూసి ఆ పాసిబిలిటీస్ ఉంటే మీకు అలౌ చేస్తారు. ఆ పాసిబిలిటీ లేవనుకోండి, ఇక్కడ పెట్టుకోకూడదు, వేరే ఆల్టర్నేటివ్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరో అన్నదానికి దానికి మనం ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉంటే ఈ సమాజంలో ఈ గొడవలు ఎందుకు, మనకి ప్రచారాలు ఎందుకు, ఎందుకు కులాలు ఎందుకు, అన్నీ లేక 5 ఏళ్ళు కూడా ఒకేలాగా కొడతామండి సార్. వీళ్ళు ఏం చేయలేదు, కొడతామండి సార్, వచ్చి కొడతామండి సార్. చెప్పండి, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, మేము తప్పు చేసాం. నేను అడిగాను సార్, మీకు మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే చట్టపరంగా చర్య మీరు తీసుకోండి, మేము సిద్ధంగా ఉంటాం, మీరు కంప్లైంట్ చేసుకోండి. మాలు నా కొడుకులారా, మాది నా కొడుకులారా, ఏంటండి అంత స్మాల్గా చెప్పాం సార్. మేము ఊళ్ళు లెక్కలు ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటంటే ఆయన ₹1,00,000 జీతం ఆయనకి. నన్ను కొట్టారు సార్. ఒక చిన్న మాట నాన్న, ఒక చిన్న మాట, మనం చేసే సాయం గుర్తింపు కోసం చేస్తామా? వీడియోలో పెట్టలేదు. ఇది మత ప్రచారం అని ఎలా చెప్తాను? నేను పట్టుకున్నది ఏంటి సార్? సమాజ హితమా, మత ప్రచారమా?
ఒక చిన్న మాట మాట్లాడలేదు సార్ మేము ఒక చిన్న మాట అన్నా. చిన్న మాట. మీరు ఇగో మన దేశంలో మతాన్ని కులాన్ని రాజకీయాన్ని విడగొట్టలేము అవును తెలుసా? అవునా మీరు ఒక చిన్న మాట అన్నారు ఏమనంటే ఇది మత ప్రచారం అన్నారు. ఆ సూక్తుల వరకు మత ప్రచారం అని నేను అన్నాను. అవును సార్. కానీ ఆ పైన ఒక ఓటు కింద ఇందులో ఈ అన్ని అధ్యాయం ఇందులో చాప్టర్ ఉంది కదా, రెఫరెన్స్ ఇంకొక రెఫరెన్స్ ఉంది కదా. మరి అది ఒక బైబిల్ రెఫరెన్సేగా మీరు అన్నది బైబిల్ చెబుతుంది అన్నారు. దాని అర్థం అది మతానికి సంబంధించి రైట్ సార్. మనం ఫర్దర్ గా ఎస్కలేట్ చేయడానికి కానీ ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ లో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అండి ఇప్పుడు దాకా నాకు తెలిసి విజయవాడలో ఏ గొడవ లేదు. ఇప్పుడు దాకా అసలు విజయవాడలో ఏ గొడవ లేదు. ఇలాంటివన్నీ ఫర్దర్ గా ఎస్కలేట్ అవడం దానికి సంబంధించి అదే ఇప్పుడు మీరు ఒక రిప్రజెంటేషన్ పెడితే దాన్ని ఫీజిబిలిటీ చేసి దాన్ని వెరిఫై చేసి దాంట్లో అవకాశం ఉంటే అలౌ చేస్తారు. అవకాశం లేదంటే ఇక్కడ పెట్టకూడదండి. దయచేసి కొంచెం మీరు వెళ్ళండి మన గుణదల పోలీస్ స్టేషన్ నెలకొని వచ్చేయండి. వాళ్ళు కొట్టారు, మీరు నెలకొని వచ్చేసి ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి. దాన్ని మేము చట్టపరంగా మేము చర్య చేసుకుంటాం. మీరు వెళ్ళండి రిపోర్ట్ ఇవ్వండి. ప్లకార్డ్ పట్టుకుని నిలబెట్టాం సార్. ఎవరు నిలబడమన్నారు కాదండి చిన్న మాట కూడా గుర్తుపెట్టి అడిగాను సార్. ఫస్ట్ ఎవరైనా ఇదే అంటారు. ఎందుకంటే అవును సార్ ఇది ఇంపార్టెంట్ జంక్షన్ విఐపి రూట్. ఈ రూట్లో ఇప్పుడు ఎవరో విఐపీలు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఎలా అవుతుందా? ఈ ట్రాఫిక్ ఆగడానికి కూడా కారణం ఇలాగ ఈ ప్రోగ్రామ్ పెట్టబట్టే ఫస్ట్ ఇలా జరుగుతుంది అనగానే అందరూ ఏమంటారంటే ఇక్కడ దీనికి పర్మిషన్ ఉందా, దీనికి ఎవరు ఇచ్చారు పర్మిషన్, ఇట్లా అడుగుతాం. ఖచ్చితంగా ఉంటే దానికి మేము అంగీకరిస్తాం సార్. పదండి లక్ష్మణ. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ వందనాలు.